తిరుమల శ్రీవారికి చెందిన 1381 కిలోల బంగారంపై విచారణ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఆదేశించారు. టీటీడీకి చెందిన బంగారం తరలింపులో భద్రతా లోపాలపై విచారణ జరిపించాలని ఆదేశించారు. విచారణాధికారిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ను నియమించారు. తక్షణమే తిరుమలకు వెళ్లి విచారణ జరపాలని, ఈ నెల 23వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. బంగారం తరలింపులో ఇటు టీటీడీ అధికారులు అటు విజిలెన్స్ సిబ్బంది సమర్థవంతంగా వ్యవహరించారా లేదా అన్నదానిపై విచారించాలి అని సిఎస్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసుల తనిఖీల్లో ఇటీవల తమిళనాడులో 1381 కిలోల బంగారం పట్టుబడింది. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో పట్టుబడ్డ బంగారం టీటీడీదేనని తేల్చారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి బంగారాన్ని తరలిస్తూ ఉండగా తనిఖీల్లో పోలీసులు దీన్ని పట్టుకున్నారు. దీంతో బ్యాంక్ అధికారులు సంబంధిత పత్రాలతో బంగారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి చేర్చారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు ఫోన్ లైన్లో. ఈశ్వర్, చెప్పండి, ఇది అసలు టీటీడీది కాదని ఒకసారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దని ఒకసారి, ఏదేమైనా మొత్తానికి ఇది టీటీడీదే అనే వార్త అయితే వస్తుంది. కానీ దీని మీద ఇప్పుడు ఒక విచారణాధికారిని, అది కూడా సిఎస్ స్థాయి వ్యక్తిని నియమించారంటే ఇది ఏదైనా పెద్ద ఇష్యూ కాబోతోందా? అసలు ఏం జరుగుతోంది ఇందులో? బంగారం పట్టుబడ్డ సమయం చాలా అనుమానాలకు కలిగిస్తుంది. అప్పుడు రేపు ఎలక్షన్ సెకండ్ ఫేజ్ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 17వ తేదీన దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ రైడ్స్ చేస్తుంది. ఈ ప్రలోభాలకు గురి చేసేదానికి బంగారం వైపు డబ్బులు విపరీతంగా పంచుతున్నారు. అలాగే తమిళనాడులో అయితే విపరీతంగా బంగారం కూడా పట్టుబడింది. ఈ నేపథ్యంలో జరిగిన ఈ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన అధికారులు తనిఖీల్లో బయటపడిన బంగారానికి సంబంధించి సరైన పేపర్లు లేకపోవడంతో మొదట ఇవి ఎన్నికలకు సంబంధించి ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎవరో రాజకీయ నేతలు దీన్ని సరఫరా చేస్తున్నట్టుగా అనుమానం వచ్చింది. మొత్తం రాష్ట్రంతో తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరిగింది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో 1300లకు పైగా కేజీల బంగారం ఉండడంతో. అయితే తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఇది టీటీడీకి సంబంధించింది, దాని డిపాజిట్ టైం ఎక్స్పైర్ అవుతుందో తిరిగి దాన్ని టీటీడీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం, దానికి సంబంధించి టీటీడీ కూడా దాన్ని క్లెయిమ్ చేయడంతో దానికి అప్పుడు కూడా దేశం మొత్తం ఒకసారి నివ్వెరపోయిన పరిస్థితి. టీటీడీకి సంబంధించిన బంగారు ఇంత వేగ్గా, ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ ప్రాపర్ గా లేకుండా ఇంత ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేస్తారా అన్న అనుమానాలు ఒక్కసారిగా, ఎందుకంటే అది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాసిల్లుతున్న టీటీడీ కాబట్టి దాని మీద ఒక్కసారిగా అనుమానాలు పెద్ద ఎత్తున వచ్చాయి. దాన్ని 23వ తేదీకి దీని మీద క్లారిటీ వస్తుంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా వస్తుంది. చీఫ్ సెక్రటరీ ఇప్పుడు దీని మీద స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎండోమెంట్స్ రెవెన్యూకి సంబంధించిన మన్మోహన్ సింగ్ ని విచారణ అధికారిగా నియమిస్తూ దీంట్లో ల్యాబ్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, టీటీడీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వాళ్ళ పాత్ర ఎంత, టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తోంది, వీటన్నిటికి సంబంధించి సమగ్ర నివేదిక అడిగారు. దానికి సంబంధించి 23వ తేదీన తుది నివేదిక ఇమ్మన్నారు. కాబట్టి దాంట్లో పూర్తిగా దీనికి సంబంధించిన విషయాలు పూర్తిగా బయటకు వచ్చే అవకాశం. టీటీడీది అంటే అది భక్తులది కాబట్టి దీని మీద మరి 23వ తేదీన ఎలాంటి క్లారిటీ వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈశ్వర్. తమిళనాడు